హాయ్ అండి, నేను మీ మోక్షజ్ఞ. వెన్నని నెయ్యిలాగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అదిగోండి, అది కరివేపాకు, అది లవంగం, ఇందులోకి తమలపాకు తొట్టి పైన ఉంటుంది కదా, అది నెక్స్ట్ ఏలక్కాయల పొడి వేయాలి. మేము అవి అందుబాటులో లేని దానికి ఇప్పుడు ఇవి వేసినాము చూడండి. అవి గన వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి కరివేపాకు, లవంగం వేసినాం, కరివేపాకు లవంగము. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలా. అదిగోండి కరిగిపోయింది, అప్పుడే గడ్డలాగా ఉండింది, ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇదిగోండి బురుగులాగా కొంచెం వస్తుంది. భయపడకండి, అది దాంట్లో ఉండేది బ్యాడ్ ఉంటుంది కదా. అంటే చూడండి ఒక కితా పొంగిపోతుంది, మనం చూసుకొని ఉండాలి. నెయ్యిని లో సిమ్లోనే వేడి చేసుకోవాలా. నెయ్యిని ఫుల్ కూడా పెట్టుకోద్దు. ఇదిగోండి లో సిమ్లోనే కరుగుతూ ఉంది చూడండి, అది ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి కలబెడతానే ఉండాలి, లేదంటే పొంగిపోతుంది నెయ్యి అనేది. ఇదిగోండి ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో చూడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అయిపోయినాక వేడి వేడి అన్నంలో వేడి వేడి నెయ్యి కొంచెము పప్పు సారు వేసుకొని తింటా అంటే ఉంటుందప్ప, వేరే లెవెల్లో ఉంటుంది. దగ్గర పడుతుంది నెయ్యి తయారవడానికి చూడండి. నాకు ఇప్పుడే నోరు ఊరుతా ఉంది. పప్పు సాంబార్లో తింటే, పప్పు సాంబార్ కూడా మా మమ్మీ ఆల్రెడీ చేసేసింది, ఇప్పుడు నెయ్యే ఉండేది. మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అది ఎందుకో మాకి తెలియడం లేదు. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ దొరికితేనే నేను ఇంకా ఎన్నెన్నో వీడియోస్ పెడతా ఉంటాను. దగ్గర పడుతుంది నెయ్యి తయారవడానికి. స్మెల్ అయితే భలే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తాను, నెయ్యిని లో సిమ్లోనే ఉడికించాలి. ఇదిగోండి మేమైతే పెరుగులో వెన్నెత్తి పెరుగుని చిలికి ఇలా చేస్తున్నాం, వెన్నెత్తుతాం. కొందరు అయితే పాల్లోనే ఎత్తేస్తారు, దానికంటే ఈ పెరుగులో బాగుంటుంది. మేమైతే పెరుగులో తయారు చేస్తున్నాం వెన్న, పెరుగుని చిలికి. ఇదిగోండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అయిపోతుంది నెయ్యి. ఇదిగోండి అయిపోయింది నెయ్యి. లైక్ చేసి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేము ఇంకా ఎన్నెన్నో వీడియోస్ పెడతా ఉంటాము ఇలాంటివి. ఇదిగోండి వచ్చింది. Like, share, subscribe. Bye. Bye bye.